రెడ్డి ఏం చేసి చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే నువ్వు వేళ అంబటి రాంబాబు లంజా కొడక అని తిట్టింది కరెక్ట్ అని చెప్పి మీదకి సంస్కారంగా బతకాల మనిషి పుట్టిన తర్వాత సంస్కారంతో బతకాలి. అంబటి రాంబాబు గురించి అసలు జగన్ గురించి మాట్లాడుతున్నా అంతే. నువ్వు జనసేన అన్నావు, నేను జగన్ అన్నా, దాని గురించి మాట్లాడుతున్నా. నేను అంబటి రాంబాబు గురించి మాట్లాడాలంటే మీకు ఇంట్రెస్ట్ మాట్లాడండి, గొడవ కాదు. ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి, నేను జగన్ ఫ్యాన్స్. ఏలూరు కాన్స్టిట్యున్సీ 170 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏలూరు కాన్స్టిట్యున్సీ. చెప్పు జగన్ గురించి నువ్వేం చెప్తావు చెప్పు. నేను ఓడిపోతే ఎప్పుడు ఈ సెంటర్కి రాను. ఎప్పుడు పాల్గొన్నాను కాదన్నా. నేను కనుక జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమి ఓడిపోతే ఈ సెంటర్ కి నేను రాను, ఈ డిబేట్ కి రాను. సవాల్ సరే ఎవరైనా సరే. నేను జగన్ అమ్మాను. మరి సింగల్ రమ్మాను. తుక్కు తుక్కుగా ఓడిపోతే అప్పుడు అడుగు. అది అగ్రిమెంట్ ఏమిటి రాసిమంటా? 4 ఎకరాలు 19 పెడతాం. మరి నేను అగ్రిమెంట్ రాసిస్తా. 3.5 సంవత్సరాలు రండి. అదే చెప్తా. ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. వారికి పార్లమెంట్ లో కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది రాజకీయంలో గెలవడం ఓడిపోవడం సర్వసాధారణమే. జగనే మంచి పని చేసి జగన్ చేసిన పనులు ఒక బీహార్ మంచి పని చేయలే అని చెప్తారు. దానికి ఏమంటారు? రాజకీయాల్లో విమర్శించుకోవడం, రాజకీయంలో విమర్శలు సర్వసాధారణం. అది కాదు. ఇప్పుడు కలిసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రజలు కలిసి చూడండి. కానీ ఒకరిని విమర్శించడం అది గొప్ప కాదు. ఒకరిని విమర్శించడం గొప్ప కాదు. ఇప్పుడు మనం గెలిచినాక ఏం చేయాలి అది ఆలోచించడు. కానీ ఒకరి గురించి ఒకరు విమర్శించే ఏం చేస్తారు? విమర్శించడం తప్పుగా ఏమి చేయాలి? చెప్పేది ఒక్కడు చెప్పేది బయట వ్యక్తులకి ఏం సంబంధం? నువ్వు ఓటు వేసుకున్నావు, పక్కకు వచ్చావు అంతే. నీకు విమర్శించడానికి సంబంధం లేదు. బయట వ్యక్తులకి ఏం సంబంధం? వాళ్ళు చూసుకుంటారు. మనకేం సంబంధం? మాట్లాడతాం. సోషల్ మీడియా ఓటు వేయడం వరకే మన వస్తు. మాట్లాడతాం. నువ్వు మాట్లాడుతూ నువ్వు కూడా మాట్లాడు. ముందు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడే ఎవరు అంబటి రాంబాబు జగన్ మనిషి. పోలీసులు దగ్గర కర్రలు పట్టుకొని పట్టప్పుడు మరి రానేమంటారు? అక్కడ ఉన్న ఉద్రిక్త అలా ఉంది. ఆయన నోరు జారాడేమో. ఆయన ఇప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను తెలియక నోరు జారుతానేమో, నేను తెలియక నోరు జారానేమో అని ప్రెస్ మీట్ లో చెప్పాడు. చూసావా ప్రెస్ మీట్? నేను తెలియక నోరు జారానేమో, నేను తెలియక నోరు జారానేమో అన్నాడు. చూసుకో 24/7 నేను లైవ్ 24/7 నేను రాజకీయాలు మేము తిరిగే వాళ్ళని.